ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అమ్మా నాన్న ప్రజా వారు ఏ అవార్డ్స్ పనిచేసే ఎంపీగా కాకుండా ఏ అవార్డ్స్ పనిచేసే యువకులున్న సాములున్న మా ప్రతి శాసనసభ్యులు బయటి రాధాకృష్ణ గారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే మార్కెట్ యాక్ట్ చైర్మన్ మామిడి పాలసారి గారికి, బడి వెంకటరామయ్య గారికి, మరి పెద్దలు కేవీఎస్ గారికి, పవన్శ్వర్ గారి కాంతారావు గారికి, తిరుపతి గారికి, తదితర పెద్దలందరూ కూడా ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బడి శ్రీగారావు గారు, మరి ఎక్స్ మాజీ పురపాలక సంఘ చైర్మన్ గారు, మరి ఆయన మరి పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలోకి మరి ఏదో ఆరోగ్యం ఎదురుపడింది. మరి బడేటి శ్రీరావు గారు మరి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకల్లా
మరి ఏలూరు మొత్తం ప్రతి వార్డులో వెళ్ళి మరి ప్లాస్టిక్ వాళ్ళతో శానిటైజర్ కానీ అన్ని కూడా దగ్గర నుండి ప్రతిరోజు బాధ్యతగా చేసే మొహమ్మద్ వ్యక్తి బడ్జెట్ శ్రీనివాసరావు గారు. మరి ఆయన్ని మనం స్మరించుకోవడం ఉగాది రోజున మన బాధ్యత. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి 1996లో బడ్జెట్ శ్రీనివాసరావు గారు లిబరల్ ట్రస్ట్ అని చెప్పి నేను నామకరణం చేయడం జరుగుతుంది. బుజ్జి గారి సమక్షంలో మరి దేవన్న నేత బడ్జెట్ బుజ్జి గారి సమక్షంలో ఆయనకి నాకున్న పరిచయం బట్టి మరి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని మనం ట్రస్ట్ పెడితే ఏదో పెట్టి కూర్చోకూడదని చెప్పి మరి ఆ ట్రస్ట్ నామకరణం బడ్జెట్ శ్రీనివాసరావు గారి మెమోరియల్ ట్రస్ట్ నామకరణం చేసిన వెంటనే 24వ వార్డు ఎన్నోపేటలో ఉచిత వైద్య శిబిరం నేను నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అమ్మ నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అనేక సార్లు బడ్జెట్ శ్రీనివాసరావు గారిని స్మరించుకుంటూ మరి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మరి ఉగాది పర్వదినం మరి రంగస్థల కళాకారులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొవ్వొత్తులు అంటారు 10 మందికి వెలుగునిస్తూ వాళ్ళు కదిలిపోతూ ఉంటారు. మరి వాళ్ళు స్మరించుకుని వాళ్ళ మంది కూడా బయట శ్రీనివాసరావు గారిని స్మరించుకుంటూ ఉగాది పురస్కారం చెప్పి రంగస్థల కళాకారులు మనం సన్మానించుకోవాలంత బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మరి ఒక రకంగా చెప్పాలంటే వెయ్యి ధర మరి నటినట్లు ఒక పావుగంట సన్నివేశం ఒక 50 టెక్నిక్ అంటారు. మరి అదే రంగస్థల కళాకారులు మరి ఎంతో రసవత్తరమైన ఎమోషనల్ కానీ ఏ నాటికి అవలేదుగా మరి ఒక్కసారి పట్టుకుని రిజెక్ట్ చేసుకుంటే ఆ నాటిక విజయవంతం చేసే పరిస్థితి. వాళ్ళు కూడా మన సమాజంలో మనం అందరూ ఉన్నాం కాబట్టి ఒకరు బాధ్యత చేసుకుని ఒకరు గౌరవించుకుంటూ మరి పాత కొత్త తరాన్ని విడుదల చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి పాత నాయకులు మనం గాంధీ గారి టైంలో అల్లూరి సీతారామరావు టైంలో సుభాష్ చంద్రబాబు టైంలో మనం పుట్టలేదు. కానీ మనం బయట శ్రీనివాసరావు గారు ఉన్న టైంలో మనం పుట్టాం కాబట్టి మరి అలాంటి మొహమ్మద్ వ్యక్తుల్ని మనం స్మరించుకోవడం మనందరి బాధ్యత. అలాగే వాళ్ళ వంశ పరంపరంగా చూస్తుంటే వెంకటరామయ్య గారు గాంధీ శ్రీగారావు గారు తర్వాత గవర్నమెంట్ బయట బుజ్జి గారు ఇప్పుడు ఫ్రెండ్లీ శాసనసభ్యులు చంటి గారు మరి ఆ వంశం కూడా బయట వంశం అంటే ప్రజల మధ్యలో ఉండడం ప్రజలకు సేవ చేసుకోవడం ప్రజలకి మేము ఉన్నాం బయట కుటుంబం అని భరోసా ఉందని చెప్పుకునే సందర్భం కాబట్టి ఈ సందర్భాన్ని నేను పురస్కరించుకుని ఒకటి ఈ సందర్భం ముఖ్యమైన సందర్భం. ఈ సందర్భాలు ప్రతిసారి మన సందర్భాన్ని మనమే క్రియేట్ చేసుకుని ఇలాంటి పెద్దల్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. కాబట్టి ఇది ఈ రోజు సంస్కృతంగా ఈ గౌరవమైన ఈ ప్రజమైన ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకోవడం ఏలూరు ప్రజలు కూడా అమ్మ ట్రస్ట్ సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. జై హింద్. ఈ కార్యక్రమాన్ని చేసిన మన ఏలూరు శాసనసభ్యులు సమావేశానికి చేసిన అతిథులు మహారాజులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియవస్తూ అందరికీ కూడా 10వ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఏదైతే ఈ రోజున హిందూ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మరి నృత్య కార్యక్రమాలు ఉగాది వేడుకల సందర్భంగా మరి వైఎంస్ వాళ్ళు మరి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కళల యొక్క పూర్వ వైభవాన్ని ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. ముందుగా చిన్నారులందరినీ కూడా అభినందిస్తున్నాను. వారికి నృత్యం నేర్పిన వారు కానీ అంటే వారు ఏదైతే అలంకరణ చేసిందో వాళ్ళందరికీ కూడా ఎంతో ఓర్పుతో మరి చాలా కష్టాలు సాధ్యమైన మరి 100 మంది పిల్లల్ని అంత అలంకరణ చేసి మరి వాళ్ళు నృత్యం చేసినప్పుడు చాలా ఆనందం వేసింది. అంత చిన్న పిల్లలు కూడా అంత చక్కగా వేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ట్రైన్ చేశారో వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ప్రోత్సహించినందుకు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం అనగానే మరి వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఏదైతే కూచిపూడి నుంచి ఆ రోజున మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రఖ్యాతి ఉందో నేటికి కూడా అది అంతరించబోలేదు. ఆ కళను మళ్ళీ చూస్తే 100 ఏళ్ల చరిత్రలో కూడా మళ్ళీ ఈ విధంగా ఉండేదాన్ని చెప్పుకునేటట్టుగా ప్రజలందరూ కూడా ఈ రోజున నృత్యం ఆ విధంగా ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా అమ్మ నాన్న ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తుంటారు, చేయిస్తుంటారు.
అటువంటి ప్రోత్సాహంలో భాగంగానే మరి ఏదైతే ఈ రోజున మా నాన్నగారి పేరు మీద మరి అవార్డు పురస్కారాలు ఇస్తున్నందుకు అమ్మా ట్రస్ట్ అను గారిని కూడా అభినందించడం జరుగుతుంది. ఆ టీం కూడా ఏదైతే ఒక టీం స్పిరిట్తో వాళ్ళందరూ కూడా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేస్తాం. అలాగే మా కుటుంబానికి కూడా ఒక అదృష్టం ఉందని అను గారు చెప్పినట్టు, ఇంకా రమాలని మా తాతయ్య గారు 36 ఏళ్ళు రాజకీయంలో, మా నాన్నగారు ఒక 5 ఏళ్ళు, అది బుద్ధి గారు 10+5 15 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు. అలాగే నేను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాను. మా కుటుంబం పట్ల ఏలూరు ప్రజలు ఒక నమ్మకంతో ఏదైతే బాధ్యత చెప్పారో, ఈ ఏలూరు అభివృద్ధిలో మా కుటుంబం అంత భాగస్వామ్యమైనందుకు మీ అందరి సహకారంతో మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా 2 ముక్కల్లో చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం గురించి కూడా ఉంది. ఏదైనా సరే ప్రతి వేదికలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అనేది చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం, అంటే ప్రతి కూడా, అంటే అందులో మీ కళారంగం కూడా ఉంది, ఒక బాధ్యతగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి రంగంలో కూడా ఏదైతే మరి ఉగాది పురస్కారం ఇచ్చారు, ఉగాది పురస్కరించుకుని మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ రోజున ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఆ 2 బాగుంటానే భావితరాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఆయనకి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ విధంగా చేస్తున్నారనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆ ప్రోత్సాహం వాళ్ళు చేస్తున్న దానికి మనమందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా మనం చేస్తున్నది ప్రజల్లోకి తీసుకెళ్ళి మనమందరం కూడా, ఎందుకంటే కామన్ మ్యాన్ రాజకీయ నాయకులుగా ప్రతి వేదిక మీద మాట్లాడతాం, కానీ జరుగుతున్న పరిణామాలే మీరు గతంతో పోల్చి ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు కూడా అక్కడక్కడ మీరు మౌత్ వాయిస్ ఇస్తేనే మరి రాష్ట్ర భవిష్యత్తు అనేది బాగుంటుందని మీరు అందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మమ్మల్ని కూడా ఇక ఏదైతే కాంతారావు గారు అంటే ఆయనకి చెప్పాలి, మరి నేను ఎలక్షన్లో పాదయాత్ర చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు కూడా నాకు అవసరం స్పెండ్ చేయలేదు. 16 నిమిషాలు మీరు వెయిట్ చేస్తారని నన్ను అడిగారు. డెఫినెట్ గా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు నేను చేయడం కాదు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉగాది పురస్కారాలు ఈ రోజున 7:30కి ఇంట్లో నుంచి బయటకు వచ్చి 8వ కార్యక్రమం పాల్గొనటంలో మీ అందరికీ సెలవు ఉన్న మగని నాకు సెలవు లేదు. డెఫినెట్ గా ఆ బాధ్యతతో నేను చేస్తున్నాను కాబట్టి మీ అందరి దగ్గర మరి రేపు కూడా మీరు ఆ బాధ్యతతో ఈ ప్రభుత్వం చేస్తున్నది ఒక బాధ్యతమైన కార్యక్రమం అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆర్గనైజర్లు కష్టపడుతున్న వారికి ఆ ప్రభుత్వానికి మనం అందరం కూడా ఇస్తే అది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరికి కూడా ఉందని చెప్పి కాంతారావు గారు దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారికి తీసుకెళ్తారని చెప్పి నేను, ఎందుకంటే ఒక కార్యక్రమానికి తీసుకొచ్చి వైపక్షాలకి నేను రాగానే చిన్న జనం రావడం లేదు మీరు ఇదని చెప్పారు, కానీ దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ ఏదైతే ఒక రోజు ప్రోగ్రామ్కి వచ్చి ఈ దెబ్బ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మాకు కూడా చెప్తే మేమందరం కూడా దీనిలో భాగస్వాములు అవుతాం. ఆ భాగస్వాములు భాగంలోనే అమ్మ నాన్న ట్రస్ట్ వారు ఈ రోజు భాగస్వామ్య కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా మాకు కూడా చెప్పండి, అందులో మా కార్యకర్తలు మా నాయకులను ఏదో ఒక రకంగా దాంట్లో మీతో మిళితమై చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు హిందూ సంఘం వారిని అలాగే మా అను అమ్మ నాన్న ట్రస్ట్ వారిని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.